జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర గురించి ఓ హాట్ టాపిక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర టీజర్ వచ్చే వారం విడుదలవుతుందనే ప్రచారం అభిమానులతో పాటు సోషల్ మీడియాలో గట్టిగానే జరిగింది. కానీ అదేది నిజం కాదట. అసలు ఆ వీడియోనే ఇంకా పూర్తి స్థాయిలో ఎడిట్ చేయలేదని చిత్ర యూనిట్ తెలిపిందట. అయితే కళ్యాణ్ రామ్ డెవిల్ ఈ నెల 29న విడుదల కాబోతున్న నేపథ్యంలో అప్పటిదాకా దాని గురించి బజ్ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంలో దేవరాని మధ్యలో తీసుకొచ్చి డైవర్ట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు టాక్. అయితే ఎప్పుడొస్తుందనే టెన్షన్ ఫ్యాన్స్ కి అక్కర్లేదు. సంక్రాంతికి దేవర టీజర్ రావడం లాంఛనమే. డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు, కానీ సినిమా రిలీజ్లు ఎక్కువగా ఉండడం వల్ల సరైన తేదీ సమయం రెండు చూసుకొని ఇండియా వైడ్ హైప్ వచ్చేలా దానికి ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారట. చిన్న టీజరే అయినప్పటికీ అంచనాలను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. జాన్వీ కపూర్ ని రివీల్ చేయడం లాంటివి ఉండవు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసి సముద్రపు బ్యాక్ డ్రాప్ లో దేవర ప్రపంచం ఎలా ఉండబోతుందనే ఇంట్రో దాని ద్వారా చూపించబోతున్నారు. ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న దేవరకు జనవరితో మొదలుపెట్టి కేవలం 3 నెలలు టైం మాత్రమే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా అనే ప్రశ్నే తలెత్తకుండా పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగవంతం చేశారు. దేవర రెండో భాగం కూడా ఉంది కాబట్టి దాని తాలూకు స్కెడ్యూల్స్ ని వాటు ప్రశాంత్ నీల్ సినిమాకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నారు. స్క్రిప్ట్ రెడీగానే ఉందట. సీక్వెల్ కి అన్ని రకాలుగా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కావడంతోనే కొన్ని నెలల క్రితమే పార్ట్ 2 చేయాలని టీం డిసైడ్ చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.